మహాన్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. భద్రాచలంలో దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్న అయోధ్య రామమందిరం నమూనా నిర్వాహకులకు షాక్ తగిలింది. దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. భద్రాచలం రాముని ఆలయ ఈవో లేఖతో ఈ భారీ కుట్ర బయటపడింది. వెంటనే రామమందిరం నమూనా సెట్ను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో నిర్వాహకులు ప్రస్తుతం సెట్ను సర్దేసుకుంటున్నారు. మహాన్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. భద్రాచలంలో దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్న అయోధ్య రామమందిరం నమూనా నిర్వాహకులకు షాక్ తగిలింది. దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. భద్రాచలం రాముని ఆలయ ఈవో లేఖతో ఈ భారీ కుట్ర బయటపడింది. వెంటనే రామమందిరం నమూనా సెట్ను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో నిర్వాహకులు ప్రస్తుతం సెట్ను సరిదేసుకుంటున్నారు. మహాన్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. భద్రాచలంలో దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్న అయోధ్య రామమందిరం నమూనా నిర్వాహకులకు షాక్ తగిలింది. దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. భద్రాచలం రాముని ఆలయ ఈవో లేఖతో ఈ భారీ కుట్ర బయటపడింది. వెంటనే రామమందిరం నమూనా సెట్ను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో నిర్వాహకులు ప్రస్తుతం సెట్ను సరిదేసుకుంటున్నారు. భద్రాచలంలో దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్న అయోధ్య రామమందిరం నమూనా నిర్వాహకులకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి. వ్యాపారం చేసి కుట్ర చేసిన భద్రాచల నమూనా సెట్ నిర్వాహకులపై ఇప్పటికే కేసు నమోదైంది. దీనికి సంబంధించి నిన్న ఎవరైతే ఫ్లెక్సీ సంబంధించిన ప్రతినిధులతో ఎవరైతే నిర్వాహకుడు దుర్గాప్రసాద్ వాయిస్ రికార్డింగ్ ఒకటి బయటికి రావడంతో అయితే మాత్రం దీనిపై పూర్తిగా ఆధారాలు అయితే మాత్రం పోలీసులకు లభించినట్టయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం స్పందించాల్సి వచ్చింది. ఇదివరకే మహాన్యూస్ గత 3 రోజుల నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మొత్తం కూడా ప్రచారం చేయడం జరిగింది. మహాన్యూస్ కథనాలకు అయితే మాత్రం అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఏదైతే ఈ అయోధ్య రామ మందిర నమూనా సెట్కు సంబంధించి ఇప్పుడే దీన్ని పూర్తిగా మూసివేస్తున్నట్టయితే ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా గత 4 రోజులు కూడా కొంచెం వివాదం చెలరేగింది. ఏదైతే 2,999 రూపాయలతో భద్రాచలం ఆస్థాన సంబంధించి ఆస్థాన పండితులతో అయితే మాత్రం దీనికి సంబంధించి కళ్యాణం చేస్తామంటూ భారీగా ప్రచారం చేశారు. తర్వాత నిర్వాహకులు ప్రెస్ మీట్ పెట్టి కూడా కొంత వివరణ అయితే ఇచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అందులో మేము ఎక్కడా ప్రచారం చేయలేదు, వేరే గ్రూప్ ప్రచారం చేశారని చెప్తా ఉన్నారు. కానీ నిన్న ఒక ఆడియో మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా అయితే మాత్రం ప్రచారం చేసాం. అందులో పూర్తిగా కూడా
వాస్తవాలను అయితే మాత్రం అందులో వివరంగా వివరించాడు ఎవరైతే నిర్వాహకుడు దుర్గాప్రసాద్ ఉన్నాడో. ఏదైతే గిరిప్రదర్శనకు సంబంధించి దాని టార్గెట్గా 5,000 పాంప్లెట్లు 250 ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేయడంతో అయితే మాత్రం ఇది పూర్తిగా ఈ వ్యవహారం ఈ కుట్ర బట్టబయలు రావడంతో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం దీనిపై పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఖాళీ చేసి ఎక్కడ ఎవరిని పంపించడం అయితే తెలియని పరిస్థితి. పూర్తిగా మొత్తం కూడా అన్నీ బంద్ చేసేశారు. బంద్ చేసి కూడా ఎవరిని అలౌ చేయకుండా మూసివేసేశారు. ఏదైతే ఇక్కడ ఒక 8 లక్షల వరకు టికెట్లు అమ్ముడుపోయి దీనికి సంబంధించి ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా రాముడు కళ్యాణం అయితే మాత్రం 29 ఉంటుందంటూ ప్రచారం చేశారు. అది కూడా పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పటికే భారీ ఎత్తున టికెట్లు కూడా విక్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటూ కూడా పూర్తిగా ఆసక్తిగా ఉంది. ఇప్పటికీ చాలామంది భక్తులు చూడొచ్చు ప్రచారం భారీ ఎత్తున చేయడంతో ఇప్పటికి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనానికి అయితే వస్తున్న పరిస్థితి. కానీ దీన్ని అధికారికంగా అయితే మాత్రం ఈరోజు పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేవుడి పేరుతో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయోధ్య సంబంధించి కూడా ఈ సెట్ వేసి భారీ ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడంతో అయితే మాత్రం వివాదం చెలరేగే నేపథ్యంలో అయితే మాత్రం ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పూర్తిగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు స్పందించి ఎవరైతే వచ్చే వినాయక చవితికి ఇలాంటి వ్యవహార శైలి ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కఠిన నిబంధనలు చేయాలి, దేవుడి పేరుతో వ్యాపారం చేసే ఎవరికైనా కూడా శిక్ష విధించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం హిందూ భక్త సంఘాలు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాముడు అయోధ్య వ్యవహారం అయితే మాత్రం ఇప్పటికే సంచలనంగా మారిన నేపథ్యంలో పూర్తిగా ఈ నెల 31 వరకు 29 వరకు కళ్యాణాలు 30 వరకు ఉంటుందని ప్రచారం చేశారు. కానీ 15 రోజుల ముందే దీనికి సంబంధించి పర్మిషన్లు కూడా క్యాన్సిల్ తీసుకోలేదంటూ కూడా తెలుస్తుంది. పూర్తిగా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చేయడంతో దీనిపై భారీ విమర్శలు అయితే వచ్చాయి. ఎవరైతే నిర్వాహకుడు దుర్గాప్రసాద్ ఉన్నాడో దుర్గాప్రసాద్ సంబంధించి కూడా కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నట్టయితే ఇప్పటికే తెలుస్తుంది. దానికి సంబంధించి చాలామంది ఈ సెట్ వేయిస్తామని మా దగ్గర డబ్బులు తీసుకున్నారని కూడా చాలామంది ఈరోజు మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ సెట్ని పూర్తిగా మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడంతో అయితే మాత్రం ఈ ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఒక పులిస్ట పడిందని చెప్పుకోవచ్చు. మహాన్యూస్ కథనాలకైతే మాత్రం పూర్తిగా అధికారులు స్పందించి దీన్ని మూసివేయించారు. వైష్ణవి, ఉదయ్ అయితే భద్రాచలం రాముని ఆలయ ఈవో అయితే లేఖతో ఈ భారీ కుట్ర అయితే బయటపడినట్టు తెలుస్తుంది. అయితే ఆయన లేఖలో వెల్లడైన కుట్రకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ లేఖలో స్పష్టంగా మెన్షన్ చేశారు. ఏదైతే రాముని కళ్యాణం ఉందో రాముని కళ్యాణం 2,999 రూపాయలతో జరిపిస్తామని వీరు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయించారు. తెలివిగా అయితే మాత్రం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా ప్రచారం చేయించారు. అదేవిధంగా ఏదైతే గిరి ప్రదర్శన సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల మంది పాల్గొనే గిరి ప్రదర్శన ఉన్నారో అది పూర్తిగా హిందూ భక్తులు వస్తారు కాబట్టి హిందూ భక్తులు టార్గెటెడ్గా భారీ కుట్రకైతే తెలరేపారు. దానికి తగ్గట్టే 5,000 పాంప్లెట్లు 250 ఫ్లెక్సీలు గిరి ప్రదర్శన చేసే భక్తుల ప్లేసుల్లో వాళ్ళకి కనిపించే విధంగా అయితే మాత్రం చేశారు. అది నమ్మి భారీ ఎత్తున అయితే మాత్రం 2,999 రూపాయల టికెట్ కొనుక్కుని చాలామంది భక్తులు ఎన్రోల్ చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారంటే ఈ కళ్యాణానికి భద్రాచలం నుంచి పురోహితులు వస్తారు, ఆ పురోహితుల ద్వారా మీకు కళ్యాణం చేయిస్తామంటూ కూడా ఒక ఆశ పెట్టారు. దానికి తగ్గట్టు అది నమ్మి చాలామంది భక్తులు అయితే ఆ టికెట్ తీసుకున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ విషయం ఎప్పుడైతే భద్రాచలం దేవస్థాన ఈవో రమాదేవికి తెలిసిందో రమాదేవి వెంటనే 3 టౌన్ పోలీసులకి అయితే మాత్రం దీనిపై కంప్లైంట్ చేశారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ అదేవిధంగా విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ కూడా ఇక్కడి నుంచి ఆవిడ నుంచి ఒక కంప్లైంట్, అదేవిధంగా భద్రాచలం టెంపుల్ నుంచి కూడా ఒక కంప్లైంట్ అయితే వచ్చింది. పోలీసులు కూడా ఇక్కడ దీనిపై వివాదం చెలరేగడంతో అయితే మాత్రం ఒక ఎస్కాట్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నిర్వాహకులు ఎవరు కూడా దీని లోపలికి వెళ్లకుండా అదే హిందూ సంఘాలు ఎవరు కూడా దీనిపై ఎక్కడైతే మండిపడతా ఉన్నారో దానికి సంబంధించి కూడా పోలీసు వెహికల్ కూడా ఇక్కడ ఒకటి తిప్పి ఒక కానిస్టేబుల్ పెట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లేఖ ద్వారా ఏదైతే సంబంధించిన లేఖ ద్వారా అయితే మాత్రం ఇంత పెద్ద కుట్ర బయటపడడంతో అయితే మాత్రం నిజంగా ఇక్కడ హిందూ భక్తులు ఎవరైతే రాముడు పేరుతో వ్యాపారం చేశారో ఆ నిర్వాహకులపై అయితే మాత్రం క్రిమినల్ కేసులు పెట్టాలి, లేని పక్షంలో అరెస్టు చేయాలి అంటూ కూడా ఒక ప్రధాన డిమాండ్ అయితే మాత్రం పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఆ 41A నోటీసులు ఇచ్చారు. ఈరోజు కూడా వారిని హాజరవ్వమని చెప్పారు. అదేవిధంగా ఈ నిర్వాహకులు ముగ్గురు ఎవరైతే ప్రసాద్, దుర్గా ప్రసాద్, రాజు వీరు ఎవరైతే ఉన్నారో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్కి పంపిస్తారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. వీళ్ళకి ఒక పార్టీ ఒక కేంద్ర పార్టీ అయితే మాత్రం సహకారం అందిస్తున్నట్టు భారీగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దీన్ని మూసివేయడంతో పాటు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.